టీడీపీ, జనసేన పొత్తు విడిపోయిందా? అందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయా? చాప కింద నీరులాగా ఈ పొత్తు విడిపోయే ప్రమాదం అత్యంత దగ్గరలోనే ఉందా అంటే ఒక ఘటన జరిగింది. అదేంటంటే టీడీపీ 2 సీట్లని తమకు చెప్పకుండా కేటాయించడంతో జనసేన కూడా రాజానగరం, రాజోలు 2 సీట్లని ప్రకటించేసుకుంది. ఈ రెండిట్లో మేము పోటీ చేయబోతున్నాం అని. మామూలుగా అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఎక్కడ ఎవరు ఏది ఓపెన్ టచ్ చేయకూడదు. ఇద్దరు కలిసి ఒక మాట కూడబలుక్కొని తద్వారా మనకి మేము ఇది చేయబోతున్నామని ఇద్దరు కలిసి మైకుల ముందుకు వచ్చి ప్రకటన చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు అనేవాడు పొత్తు కలుపుకున్నట్టే కలుపుకొని ఆ పొత్తుని ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని పాటించకుండా మేమేసే భిక్ష తీసుకోండి, మీ ముఖానికి ఉన్న కెపాసిటీ ఇంతే అన్న కోణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేస్తున్నట్టు. మళ్ళీ పైకేమో పొత్తు బ్రహ్మాండంగా ఉన్నట్టే, ఆయన జెండాలు వేసుకుంటాడు, ఈయన జెండాలు వేసుకుంటాడు. పిచ్చి కార్యకర్తలు పాపం 2 జెండాలు మూసుకుంటూ ఉంటారు జన సైనికులు. ఇది ఓకే, కానీ పైన కోర్గా అంటే ఇక్కడ ఈ అంచులో ఏం జరుగుతుందయ్యా అంటే టాప్ ఎడ్జ్లో ఎవరికి వారే యమునా తీరే. ఒక అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా జనసేన టీడీపీ సొంతంగానే ఎవరికి ఇష్టం వచ్చిన చోట్ల వాళ్ళు పోటీ చేసుకునే పరిస్థితి వచ్చేసింది, అయిపోయింది. అదేదో చెప్తారు చూడండి, 2 ఎద్దులు అదేదో తోడాయ్యా చేను బీడాయ్యా అని అంటారు. అది పక్కన పెడదాం, అదొక టైపు. ఇప్పుడు పిట్టపోరు పిల్లి తీర్చినంట అని ఇంకొక సామెత తెర మీదకి వచ్చింది. ఈ పిట్ట జనసేన టీడీపీ వీళ్ళకేందంటే అండర్ గ్రౌండ్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. జనసైనికులు కొన్నేళ్లుగా మేము సొంతంగా పోటీ చేసి మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని చెప్పి తీవ్రమైన ఆశయాలతో ఉన్నారు. వాళ్ళని శాచ్యురేట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేతుల్లో లేని పని. ఈయన పొత్తులో భాగంగా ఈయనకి ఇచ్చేది ఎంత ఘోరంగా ఉండబోతుందంటే 10 అంటే గట్టిగా 1 డజన్ సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఒక్క ఎంపీ సీట్ ఇచ్చి దాన్ని కూడా ఆయన గెలిపించుకుంటే ఓకే, లేకపోతే అది కూడా కనా కష్టం, మీ ముఖానికి అది కూడా సాధ్యం కాదు అని చెప్పేస్తారు. ఇప్పుడు ఈయనేమడుగుతున్నాడంటే 175లో నాకు మేజర్గా 50-60 కావాలి అంటున్నాడు. ఈ 50-60 సీట్లని ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ లేదు. అసలు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చేయి దాటిపోయింది. ఇటువైపు చంద్రబాబు చేతుల్లోనూ ఏమీ లేదు, ఎందుకంటే కింద కార్యకర్తలు మాకు ఆ సీటు కావాలి, ఈ సీటు కావాలి. ఇప్పుడు మండపేట ఇంకోటి కూడా ఇచ్చేస్తున్నాడు, ఏది ఎవరికి చెప్పకుండా. కీలకంగా కొన్ని ప్రాంతాల్లో జనసేనకి చాలా విపరీతమైన పట్టు ఉంటుంది. కొన్ని గోదావరి జిల్లాల్లో అయితే అక్కడ కింద కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే కాపు సంఘాల వాళ్ళు, మేము 34లో 17 కోట్లు చేతిలో పెడతాం, పవన్ కళ్యాణ్ కానీ మాకు కానీ నిజంగానే ఒంటరిగా పోటీ చేసే శక్తిని కెపాసిటీని ఇస్తే ఈసారి కాపు ఓటు బ్యాంక్ ఏంటో మేము రుచి చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పి లోపల గుద్దేసుకుంటున్నారు. ఒకళ్ళొకళ్ళు కుల సంఘాల వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. అరే లంజోడకలారా, నువ్వు కానీ ఈసారి కానీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయకపోతే నువ్వు వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న నీ అంత చూస్తానని ప్రకటనలు, బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆడియో కాల్స్ అన్ని వైరల్ అయినాయి. నాకు సాక్షాత్తు రాజా జక్కంపూడి రాజా అనుచరుడు ఒకడు సంతోష్ అనే కుర్రాడు చెప్పాడు నాకు, సార్ మా మీద ఉన్న ఒత్తిడి ఎవరి మీద లేదు సార్, మేము కాపోవడమే, జనసేన కాపు పార్టీ, కానీ మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే రంగాన్ని చంపిన చేతులతో మేము చేయగలపడం మా వల్ల కాదు. ఎందుకంటే కాపులు నిజంగా ఒరిజినల్గా ఎక్కడ ఉంటారంటే వైఎస్ఆర్ వైపు ఉంటారు, కాంగ్రెస్ వైపు ఉంటారు. కాంగ్రెస్ పోయిన తర్వాత రంగా పోయిన తర్వాత వైఎస్ఆర్ వైపు ఉన్నారు, వైఎస్ఆర్ పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. మేము ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా అప్రోచ్ అవుతున్నాం తప్ప మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కానీ బయటికి వస్తే మేము ఖచ్చితంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం, వైసీపీలో ఉన్న మా సగం ఓటు బ్యాంక్ అటువైపు మళ్లించడానికి మేము సిద్ధమే అని చెప్పేసి కొందరు వైసీపీ నాయకులు అంటున్నమాట వాస్తవం. ఇది ఆయనకి నిదానంగా చెవికి చేరింది. దానికి తోడు లోకేష్ చాలా ఘోరంగా గెలికేశాడు పవన్ కళ్యాణ్ని. ఎలా గెలికాడు, ఎక్కడ గెలికాడు అంటే, మీరు కానీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అంటే ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే మేము ఇంకా ఆలోచించుకోలేదు, మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పలే ఆయన. లోకేష్ అనేవాడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుని
డామినేట్ చేస్తూ చాలా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే చంద్రబాబు అనేవాడు అయిపోయింది ఆయన శకం, చేయాల్సింది నేను, నా చేతికి స్టీరింగ్ వదులు అని లోకేష్ గట్టిగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు లోకేష్ అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడా, లేకపోతే ఆయన ఎక్కడన్నా పట్టుబడ్డా, లేకపోతే ఏదన్నా మనీ లాండరింగ్ కేసులు ఇరుక్కున్నాడా, లేకపోతే కొందరు తెలుగు తమ్ముళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఆయన రోజు 200 మందిని కలుస్తున్నాడు. ఆయన అపాయింట్మెంట్లు చాలా టైట్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన అందుకే తొందరగా ఆయన యువగళం పాదయాత్రను ముగించాడు. ఆయన ఎక్కడ అరెస్ట్ కాలేదు కొందరు తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు. అంటే లోకేష్ హైకమాండ్లో దాదాపు 70%ని ఆక్యుపై చేసి 30% మాత్రమే ఈ రోజున చంద్రబాబు యొక్క యాజమాన్య హక్కులు ఉన్నాయి దాని మీద. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ మనం చంద్రబాబుతో టైప్ పెట్టుకున్నాం, చంద్రబాబు అనేవాడు చేతుల్లో ఏమీ లేదు, మనం బయటకు వచ్చేద్దాం, విడివిడిగానే ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిద్దాం. వాళ్ళు 2 ప్రకటిస్తే నేను 2, వాళ్ళు 4 ప్రకటిస్తే నేను 4, వాళ్ళు 8 ప్రకటిస్తే నేను 8, వాళ్ళు 16 అయితే నేను 32, ఇట్లా ప్రకటించుకుంటా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏంటి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడో, ఇప్పుడు ఆయనకి లడ్డు కావాలా నాయన అంటే ఒక లడ్డు కాదు 2 లడ్డూలు అన్నట్టు తయారైంది. ఒక పక్కేమో షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఈ ఓటు బ్యాంకుని అబ్జర్వ్ చేస్తే, రెండో లడ్డు ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చీలిపోయి కొట్టుకుని వస్తారు కదా, దానివల్ల వాళ్ళ ఓటు బ్యాంకు చీలిపోద్ది కదా. అప్పుడు మళ్ళీ రెండో లడ్డు అంటే ఏది ఎడ్జ్ వచ్చేసింది ఇక్కడ. అంటే మేము ప్రభుత్వ ఓటుని వ్యతిరేక ఓటుని చీల్చబోం అని పాపం చేతిలో చేసి చెప్పుకున్నాడు ఎవడైతే పవన్ కళ్యాణ్. ఆయన అడగకుండానే హామీ ఇచ్చాడు. ఎవరికి చంద్రబాబుకి. ఇప్పుడేమైనా చంద్రబాబు నా సొంత శక్తి వచ్చేసింది, మనమే గెలుస్తున్నాం అని ఒక వేవు వీస్తోంది. సరే, అది ఆయన దగ్గరుండి వీయించాడు, అది వేరే విషయం. కానీ అనే ధైర్యంతో ఆయన పొత్తును పక్కన పెట్టేశాడు.